సార్ మీరు ఏదన్నా ఒక నోట్ రాసి రాము గారికి ఇస్తారా? అప్పట్లో మేబీ దట్ రాము యూ హ్యావ్ బీన్ మిస్సింగ్ కదా, లైక్ ఆల్ ఆఫ్ అస్. రాము అంత మంచి రైటర్ నేను కాదండి. యూ కెన్ రైట్ బ్యూటిఫుల్లీ, ఐ కెన్ టాక్ టు హిమ్. సార్ అండ్ ఆన్ దట్ నోట్ మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్. ఎవ్రీబడి వేర్ వెయిటింగ్ ఫర్ యువర్ 100th ఫిలిం. ఫ్యాన్స్ అయితే వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలని చాలా కోరికలు ఉంటే యూ సర్ప్రైజ్డ్ అగైన్ వన్స్ అగైన్ ఒక రిలేటివ్లీ న్యూ డైరెక్టర్తో. సో వాట్ వాజ్ యువర్ థాట్ అప్పుడు? నో థాట్ ప్రాసెస్, మనసుకు నచ్చింది చేయటమే. అలాగే ఇంతకాలం జరిగిపోయింది. సేమ్ థింగ్, నో ఎక్స్ట్రా, దాని గురించి పెద్ద ఆలోచించేసేది లేదండి. నాకు సార్ దిస్ ఈజ్ ప్రజావాణి సార్. ఈ మూవీ చేస్తున్నప్పుడు మీరు ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా? హిట్ అవుతుందని ఊహించానండి, హిట్ అవుతుందని కోరుకున్నాం, హిట్ అవుతుందని స్టార్ట్ చేసాం సినిమా. బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అందుకనే అన్నాను, ఇట్స్ ఆల్ అ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రైట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. నాగార్జున గారు ఇక్కడ లెఫ్ట్లో సార్. సో ఇప్పుడు సార్ శివ తీసినప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్. చేసేదా అన్నీ వర్కౌట్ అవ్వాలి, చేస్తాం. ఆర్జీవి గారు కానీ దానికి సబ్సిక్వెంట్గా నేను నాగార్జునని మళ్ళీ అప్రోచ్ అయితే ఐ అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఏ సూపర్ హిట్ అవుట్ సైడ్. ఎందుకంటే నాగార్జునకి ఉండొచ్చు కానీ నాకు లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దేర్. అది ఆర్జీవి గారు, ఇందులో చిన్న క్యారెక్టర్ చనిపోయినట్టు శివాకి తెలుస్తుందా? ఇప్పుడే చూశారు కదండి సినిమా. ఏంటి కనిపించట్లేదు అంటాడు కదా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సినిమాలో సీన్ లేదు. అచ్చా అట్లానా? అంటే కానీ కాదు, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్లో, అంటే అక్కడి నుంచే కదా రీడ్ అవుతుంది మొత్తం క్లైమాక్స్కి. అది ఆఫ్టర్ నాగార్జున రఘువరన్ని చంపేశాక అమలా నాగార్జున ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చెప్తారు చిన్న చచ్చిపోయాడని. ఆ సీన్ చూపించి మీకు బోర్ కొట్టకూడదని తీసాం. అదే రాంగ్ నెంబర్ కూడా అందుకే తీసేసారా? బాగుంది సాంగ్, రాంగ్ నెంబర్. యా సమ్వేర్ వీ ఫెల్ట్ ఇట్స్. అంటే ఈవెన్ ఆ రోజు కూడా నాగార్జున, ఈవెన్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ రెలవెన్స్ ఫర్ దట్. ఏంటో ఆ టైంలో ఏదో ఓకే, బట్ వీ వాంటెడ్ టు మేక్ స్పీడ్ ఇట్ అప్. అది మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను అబౌట్ విజయవాడ పాలిటిక్స్ అండ్ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మార్షల్ ఆర్ట్స్. మీ పాత ఫొటోస్ చూశాను. ఇవి చూసిన తర్వాత శివ చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేయించినట్టు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఈస్ ట్రూ బికాజ్ నాకున్న మిడి నాలెడ్జ్లో నాకు ఉట్టి స్టమక్ పంచు, జా హిట్ రెండే తెలుసు. మొత్తం సినిమా అయ్యి ఉంటాయి రెండు. అవును సార్, అందరూ కొత్త వాళ్ళతో చేశారు. అప్పుడు జగన్ కానీ చిన్న కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండ్అవుట్గా అమల గారు కనిపించారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అమల గారు ప్రతి సీన్లోనూ చాలా చలాకీగా, చాలా క్యారెక్టర్లోనే ఉన్నారు పూర్తిగా. అందరూ న్యాచురల్గా చేసిన అమల గారు పర్టికులర్లీ స్టాండ్అవుట్గా కనిపించారేమో. కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది. రేపు నీతో పని ఉంది సార్. ఇంకా నా వల్ల కాదు సార్, నేను ఆపుకోలేను సార్. చెప్పండి వరం గారు. And you see, obviously Amla's character is the only thing in the film which is little away from all of them are rowdies, gundas, and they might be standing for good or bad. She is the only person who is normal, and I wanted that classy look and the sophistication which is naturally in Amla as a juxtaposition to the rest of the ruggedness. Yeah. సార్ హాయ్ సార్. నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తున్నాను. గాయ్స్ మేక్ సమ్ నాయిస్. వాట్ అ నాస్టాల్జిక్ మూమెంట్. అండ్ 36 ఇయర్స్ బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకు అంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్న గారు చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 ఇయర్స్ బ్యాక్
నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసాయి. శివ 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 ఎవడి శివ అడిమన్న దేవుడా సార్? నిజంగా చెప్తున్నా, ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్, నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ. ఓకే సార్. నాగ్ సార్, sir. Hi, sir. Here, sir. Left, right. Right. This is Rani, sir.